మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక సినిమా గురించి కాదు, ఒక చరిత్ర గురించి, ఒక ప్రభంజనం గురించి. తెలుగు సినిమా బాక్సాఫీస్ అనే పదానికి అసలు సిసలైన అర్థం చెప్పిన ఒకే ఒక్క చిత్రం గురించి. అదే అడవిరాముడు. నందమూరి తారక రామారావు గారంటేనే తెలుగువారికి ఒక దేవుడు. కాని ఆయనలోని మాస్ యాంగిల్ని, గ్లామర్ని, స్టామినాని పీక్స్లో చూపించి రికార్డుల దుమ్ము దులిపిన సినిమా అడవిరాముడు. 1977లో విడుదలైన ఈ చిత్రం సృష్టించిన సునామీ ఎలాంటిదంటే, ఆ తర్వాత వచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా దీని దరిదాపుల్లోకి రావడానికి భయపడ్డాయి. అసలు 365 రోజులు హౌస్ఫుల్ బోర్డులు ఎలా పడ్డాయి? 54 వయస్సులో ఎన్టీఆర్ ఆ స్టెప్పులు ఎలా వేశారు? టిక్కెట్ రేటు రూపాయన్నరున్న రోజుల్లోనే 3 కోట్లు ఎలా వసూలు చేసింది? ఈరోజు ఈ వీడియోలో ఆనాటి ఆశ్చర్యకరమైన విషయాలను, ఇప్పటికీ చెరిగిపోని ఆ రికార్డుల జాతరను కళ్లకు కట్టినట్లు చూద్దాం. అప్పటికి ఎన్టీఆర్ గారి వయస్సు 54 ఏళ్లు. సాధారణంగా ఆ వయస్సులో హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతుంటారు, లేదా సినిమాలు తగ్గిస్తుంటారు. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం నా ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అని నిరూపించడానికి సిద్ధమయ్యారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారు ఈ సినిమాకి దర్శకుడు. ఆయన విజన్ ఎలా ఉందంటే, ఎన్టీఆర్ గారిని అప్పటివరకు ఎవరూ చూడనంత అందంగా, స్టైలిష్గా చూపించాలనుకున్నారు. బెల్ బాటమ్ ప్యాంటులు, డిఫరెంట్ హెయిర్ స్టైల్, పక్కన జయప్రద, జయసుధ లాంటి అందమైన హీరోయిన్లు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. రాష్ట్రం మొత్తం ఒకటే ఊపు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు, ఫేస్బుక్ లేదు. కేవలం రేడియోలో పాటలు విని, గోడల మీద పోస్టర్లు చూసి జనం వెర్రెత్తిపోయారు. సినిమా రిలీజ్ రోజున థియేటర్ల పరిస్థితి చూస్తే పోలీసులకు కూడా చెమటలు పట్టాయి. ఎడ్లబండ్ల మీద, ట్రాక్టర్ల మీద జనం ఊర్ల నుండి పట్టణానికి తరలివచ్చారు. టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటలు జరిగాయి. చాలా చోట్ల థియేటర్ల గేట్లు విరిగిపోయాయి. మద్రాసులో ఉన్న ఎన్టీఆర్ గారికి ఫోన్ల మీద ఫోన్లు. అన్నా, జనాన్ని ఆపలేకపోతున్నాం, థియేటర్లు సరిపోవడం లేదు అని డిస్ట్రిబ్యూటర్లు మొరపెట్టుకున్నారు. ఇది ఎన్టీఆర్ స్టామినా అంటే. అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులు అడవిరాముడు ధాటికి గల్లంతయ్యాయి. సినిమా హైలైట్స్ గురించి మాట్లాడితే ముందుగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ గారి గ్లామర్. ఆ వయస్సులో ఆయన స్క్రీన్ మీద కనిపిస్తుంటే విజిల్స్తో హాల్ దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా ఆరేసుకుబోయి పారేసుకున్నాను పాటలో ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు, జయప్రద అందం అప్పట్లో ఒక సెన్సేషన్. ఆ పాట కోసం జనం రిపీటెడ్గా థియేటర్లకు వెళ్లారు. కెవి మహదేవన్ గారు అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. కృషి ఉంటే మనుషులు ఋషువవుతారు అనే పాట ఇప్పటికీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఒక అడవి ఆఫీసర్గా ఎన్టీఆర్ నటన, స్మగ్లర్ల భరతం పట్టే తీరు మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించింది. రావు గోపాలరావు గారి విలనిజం, సత్యనారాయణ గారి నటన సినిమాకి అదనపు బలం. రాఘవేంద్రరావు గారు కమర్షియల్ సినిమాకి కొత్త గ్రామర్ రాశారు. పాటలు, ఫైట్లు, సెంటిమెంట్, కామెడీ అన్నీ సమపాళ్లలో ఎలా దట్టించాలో చూపించారు. ఇక బాక్సాఫీస్ రికార్డుల విషయానికొస్తే ఇవి వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అప్పట్లో సినిమా బడ్జెట్ సుమారు 30 నుండి 35 లక్షలు. కానీ ఈ సినిమా వసూలు చేసిందంత తెలుసా? అక్షరాల 3 కోట్లకు పైగా గ్రాస్. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటి 3 కోట్ల సినిమా. అప్పట్లో టికెట్ రేటు బాల్కనీ అయితే ₹2.5, నేల టికెట్ అయితే ₹1.5 ఉన్న రోజుల్లోనే 3 కోట్లు ఎలా వసూలు చేసింది? ఈరోజు ఈ వీడియోలో ఆనాటి ఆశ్చర్యకరమైన విషయాలను, ఇప్పటికీ చెరిగిపోని ఆ రికార్డుల జాతరను కళ్లకు కట్టినట్లు చూద్దాం. అన్నింటికంటే ముఖ్యమైన రికార్డ్ 365 రోజులు. ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజులు ఆడితేనే గొప్ప. కానీ అడవిరాముడు ఏకంగా 4 కేంద్రాల్లో 365 రోజులు, అంటే సంవత్సరం పొడవునా ఆడింది. కర్నూలు, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ ఈ 4 సెంటర్లలో సినిమా సంవత్సరం పాటు ప్రదర్శితమైంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. 30 కేంద్రాల్లోన 100 రోజులు, 16 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. అంటే సినిమా రిలీజ్ అయిన సంవత్సరం తరువాత కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయన్నమాట. కర్నూల్లో అయితే ఈ సినిమాని చూడ్డానికి పక్క రాష్ట్రాల నుండి కూడా జనం వచ్చేవారు. డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు ఈ సినిమా కాసుల వర్షం కాదు, కనకవర్షం కురిపించింది. పెట్టిన పెట్టుబడికి దాదాపు 10 రెట్లు లాభం వచ్చింది. ఎన్టీఆర్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతకుముందు దానవీర సూరకర్ణ లాంటి పౌరాణిక చిత్రంతో రికార్డులు కొట్టిన అన్నగారు వెంటనే జానర్ మార్చి ఇంతటి సాంఘిక చిత్రాన్ని, అది ఇంత మాస్ ఎలిమెంట్స్తో చేసి హిట్ కొట్టడం సామాన్య విషయం కాదు. అడవిరాముడు సక్సెస్తో ఎన్టీఆర్ గారు తిరుగులేని బాక్సాఫీస్ బాద్షాగా అవతరించారు. ఆయన మీద నమ్మకంతో నిర్మాతలు ఎంత డబ్బైనా పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా తరువాతే ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబినేషన్లో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి.
ఈ సినిమా ప్రభావం సమాజం మీద కూడా చాలా ఉంది. అప్పట్లో చాలామంది యువకులు ఎన్టీఆర్ లాగా డ్రెస్సింగ్ చేసుకోవడం, బెల్ బాటమ్ ప్యాంట్లు కుట్టించుకోవడం ఒక ట్రెండ్గా మారింది. అడవిరాముడు పాటలు పెళ్లిళ్లలో, పండుగలలో మారుమోగిపోయేవి. రేడియోలో అడవిరాముడు పాట వస్తుందంటే చాలు పనులు మానేసి వినేవారు. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. మనం ఈరోజు 100 కోట్ల కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ రూపాయి విలువ పడిపోయిన ఈ రోజుల్లో వచ్చే 100 కోట్లు గొప్ప, లేక రూపాయికి విలువ ఉన్న ఆ రోజుల్లో వచ్చిన 3 కోట్లు గొప్ప? ఖచ్చితంగా అడవిరాముడు సాధించిన విజయం ఈ తరం సినిమాలకు కూడా అందనంత ఎత్తులో ఉంది. ఒక సినిమాని జనం ఎలా ఓన్ చేసుకుంటారో, హీరోని ఎలా ఆరాధిస్తారో చెప్పడానికి అడవిరాముడు ఒక నిలువెత్తు సాక్ష్యం. ఎన్టీఆర్ గారు ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ఈ సినిమా ఒక బలమైన మెట్టు. ఫైనల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, అడవిరాముడు అనేది ఒక సినిమా కాదు, అది తెలుగువాడి ఆత్మగౌరవం. ఎన్టీఆర్ నట విశ్వరూపం, రాఘవేంద్రరావు కమర్షియల్ మ్యాజిక్. 365 రోజుల పాటు నిరంతరాయంగా ఆడిన ఆ చరిత్ర బహుశా మళ్లీ ఏ తెలుగు సినిమాకు సాధ్యం కాకపోవచ్చు. ఈ జనరేషన్ వాళ్లకి ఇది కేవలం ఒక పాత సినిమాగా అనిపించవచ్చు. కానీ మీ నాన్నగారిని గాని తాతగారిని గాని అడగండి, అడవిరాముడు రిలీజ్ అయినప్పుడు ఏం జరిగింది అని. వాళ్ల కళ్లలో ఒక మెరుపు వస్తుంది. వాళ్లు చెప్పే కథలు వింటే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. మరి మీ కుటుంబంలో ఎవరైనా ఈ సినిమాని అప్పట్లో థియేటర్లో చూశారా? 365 రోజులు ఆడిన సెంటర్లలో మీ ఊరు ఉందా? ఆరేసుకుపోయి పాట అంటే మీకు ఇష్టమేనా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆనాటి మధుర జ్ఞాపకాలను పంచుకోండి.